Hey guys, welcome to Aishu's Kitchen. ఈ రోజు మనం చేసుకోబోతున్నాం స్పెషల్ రెసిపీ వంకాయ భర్తం. ఎలా చేసుకుంటారో వంకాయ భర్తంకి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్ లో. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వంకాయ భర్తం చేసుకోవడానికి ముందుగా నేను 3 వంకాయలని తీసుకున్నాను. ఒక్కొక్క వంకాయకి ఇలా చుట్టూ అంతా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా అన్ని వంకాయలకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక్కొక్క వంకాయని కాల్చుకోవాలి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వంకాయ ఇలా అన్ని వైపులా రోస్ట్ అయిన తర్వాత వంకాయని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలానే మిగతా 2 వంకాయలను కూడా రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు వంకాయ పొట్టుని తీసేసుకోండి. వంకాయ రోస్ట్ చేసుకునే ముందు ఆయిల్ ఎందుకు అప్లై చేస్తామంటే వంకాయ రోస్ట్ అయిన తర్వాత పొట్టు ఈజీగా వెళ్ళడానికి ఆయిల్ని అప్లై చేసుకుంటాం. మిగతా 2 వంకాయలకి కూడా ఇలానే పొట్టు తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలకి మనం మసాలా యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు పెరుగుని వేసుకొని వీటన్నిటిని స్మాష్ చేసుకోండి. ఇప్పటి వరకు వేసుకున్న మసాలాలన్నీ ఆ వంకాయలో కలిసేలాగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి రెడీ చేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి తాలింపు ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 ఎల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కరివేపాకును వేసుకొని కాసేపటి వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని ఆ మ్యాష్ చేసిన మిక్స్చర్లో వేసేసుకోండి. చూసారా, తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా వంకాయ భర్తం రెడీ అయిపోయింది. తాలింపుని వంకాయ భర్తంలో ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. కొత్తిమీరతో వంకాయ భర్తంని గార్నిష్ చేసుకుంటున్నాను. చూసారు కదా, తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా వంకాయ భర్తం ఎలా చేసుకుంటారో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.